He's already familiar with it. It has become your nation. ఎందుకంటే స్వభావమైపోయింది. And Bible says, బైబిల్ అంటుంది, by birth we have come into this world with a sinful nature. ఈ లోకములో మనము జన్మ Calling it as a blessedness అది ధన్యత అంటున్నాము, and a happiness. ఆనందం అంటున్నాము. If you get rid of that condition, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. He's a savior ఆయన రక్షకుడు. to forgive our sins. మన పాపములు And when we see the Bible, He died for us on the cross. ఆయన మన నిమిత్తమై In శిలువలో our place. మన స్థానంలో And చనిపోయిన the దేవుని Lord నిలబడి, took the sins of every human being. మానవులందరితో పాపములను కూడా యేసుతో పరిహరించుకున్నాడు. Why many people ask me, ప్రభువు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. are you ready? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభువా, నేను పాపిని అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభువా, నా పాపములను క్షమించు. Bring me into that place of sin. ప్రభువా, నన్ను సన్నిధిలోనే తీసుకెళ్ళండి. Tonight I want to put up your hands and మీ కొరకు ప్రార్థించినట్టుగా మీ చేయి పైకి దీవించండి. Lord bless you. సోదరుడా, ప్రభువుని దీవించునుగాక. All those brothers, those who have raised their hands, దయచేసి సహోదరులు చేయొద్దు I సహోదరులు. request you to keep raising your hands, please, like that. దయచేసి మీ చెయ్యి అలాగనే చూపించండి. And among our sisters, సహోదరుల మధ్యలో and those who would like to go away from this ఈ place స్థలం నుంచి మీరు వెళ్ళాలనుకుంటున్నారు. as a blessed girl, ధన్యురాలిగా వెళ్ళాలి. blessed woman, ధన్యురాలైనటువంటి స్త్రీగా, blessed daughter of God, దేవుని యొక్క ధన్యురాలైన show కుమార్తెగా your hand right and high enough to be seen, కనపడినట్లుగా దయచేసి మీ చేయి and చూపించండి. keep it raised, దయచేసి చెయ్యి అలాగనే ఉంచండి. and we will pray for you. మీ కొరకై ప్రార్థన చేస్తాం. You can write your name. I think some of our brothers are bringing some papers to you, మీ దగ్గరికి ఒక కార్డును సహోదరులు తీసుకొని వస్తారు. and write your name, దానిపైన మీ పేరు రాయండి. and kindly tell that today I am accepting Lord Jesus Christ as my personal ఈ savior. రోజు యేసుక్రీస్తు ప్రభువును నా స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని రాయండి. Not only today, కేవలం ఈ రోజే కాదు, but during this youth camp, ఈ యూత్ క్యాంప్ అంతటిలో when you raise your hand, నువ్వు చేయి పైకెత్తినప్పుడు don't think that by raising your hand you can be blessed. కాబట్టి కేవలము చేయి పైకెత్తితే నువ్వు ఆశీర్వదించబడతావు అనుకోవద్దు. Then write down that you want to have the salvation experience in your life. అయితే నీ జీవితంలో ఈ రక్షణ అనుభవం కలిగి ఉండాలి. And nobody will be happy if you raise your hand. నీ యొక్క చేయి పైకెత్తితే ఎవరు కూడా సంతోషం కలిగి ఉండరు. It will be for your good. అది నీ క్షేమం కొరకే. It is a time to make a decision. ఇది తీర్మానం చేసుకునేటువంటి It సమయం. is your personal decision. ఇది నీ వ్యక్తిగతమైన తీర్మానం. You and your God. But he never raised his hand, అయితే ఎప్పుడు కూడా తాను చేయి పైకెత్తలేదు. and he missed the opportunity. అవకాశాలని కోల్పోయాడు. One day when he realized that one, ఒక్క దినమున తాను గ్రహించినప్పుడు I do not have time. నా సమయం
Jesus. నేను యేసు ప్రభువును అంగీకరించిన దినం ఇదే